రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా తగలబడుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ అమెరికా చేసుకుంటున్న యుద్ధం. ఎస్, హర్మోస్ దగ్గర నిన్న అమెరికా విస్తృతంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి బందర్ అబ్బాస్ పోర్ట్, క్వాషం ఐలాండ్, చాబహార్ పోర్ట్, రీసెంట్గా చాబహార్ టవర్ కూడా కుప్ప కూలిపోయిన ఆ దృశ్యాలు బయటకు వచ్చాయి. తర్వాత అహోజ్ ప్రాంతం, దాప్తీ, సిరిక్ ఇవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అయితే వెంటనే దీనికి సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, వీళ్ళు కువైట్, బహ్రెయిన్ వీటిపైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. హైపర్సోనిక్ మిసైల్స్తో, కొన్ని డ్రోన్స్తో ఆ రెండు దేశాలపైన అటాక్ చేశారు. ముఖ్యంగా ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేశారు. అంతేకాదు ఇంకొక హెచ్చరికను కూడా వారికి పంపించారు. ఇకపై కేవలం అమెరికా ఏ అయితే స్థావరాలు ఉన్నాయో అక్కడ అటాక్ చేయడం కాదు, అమెరికాకు సంబంధించి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి అతని హోటల్స్ కావచ్చు, లేదంటే అతనికి సంబంధించి గల్ఫ్ క్లబ్స్ కావచ్చు, వీటిపైన కూడా మేము అటాక్ చేస్తాం. అమెరికాకు సంబంధించి ఏ కంపెనీస్ ఉన్నా సరే వాటిపైన మేము అటాక్ చేస్తాం అంటూ కూడా హెచ్చరికని వారికి పంపించారు. సో ఒక్కసారిగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వారందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే అక్కడ వచ్చేసింది. మరి కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు, ఇక్కడ ఏం లేదు, అంతా బాగానే ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదు, కావాలని వీళ్ళు న్యూస్ని ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇలానే ఇంకొక నెల రోజులు ఉండండి, మీరు అక్కడే ఉండండి, మీరు ఉన్న రోజులు అక్కడ బాగానే ఉంటుంది. సో ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. మీరు అక్కడి నుంచి మీ దేశానికి రావడానికి మీకు చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు భారతదేశానికి సంబంధించి మోదీ గారిని బ్రతిమలాడుకోవడం, భారతదేశానికి సంబంధించి ఎంబసీ ఆఫీసర్స్ని బ్రతిమలాడుకోవడం, ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా అక్కడ వస్తుంది. మీకు అర్థం కావట్లేదు, ఇక్కడేం లేదు, అక్కడెక్కడో చివరి అటాక్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ దాని ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో పవర్ ప్లాంట్స్ కావచ్చు, డిసాలినేషన్ ప్లాంట్స్ కావచ్చు, ఈ రెండు కనుక ధ్వంసం అయితే కనుక చాలా చాలా దారుణమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికి కూడా అర్థం కావట్లేదు, మేము బాగానే ఉన్నాం అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే మరికొంతమంది మేము అబద్ధం చెప్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే చెప్తున్నామో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా అల్జీరా అనే ఒక వెబ్సైట్ని చూసి అందులో ఏదైతే చెప్తున్నారో దాని ఆధారంగానే మేము చెప్పే ప్రయత్నం చేస్తాను. కావాలంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక రీసెంట్గా ఇరాన్ జోర్డాన్ పైన అటాక్ చేసింది. జార్డాన్లో ఉన్న అమెరికా బేస్ పైన అటాక్ చేసింది. అసలు జోర్డాన్ ఎక్కడుంది? జోర్డాన్ పైన అటాక్ చేయాలంటే కువైట్, ఖత్తర్, సౌదీ అరేబియా ఈ దేశాలని దాటి మిసైల్ వెళ్ళాలి. సో జోర్డాన్ వరకు ఇరాన్ ఒక మిసైల్ దూసుకెళ్ళిందంటే మరి కువైట్, బహ్రెయిన్, ఖత్తర్ వీటిని వారు అంతం చేయడానికి వారికి ఎంతో సమయం పట్టదు. అందుకే కొన్ని వందలాది డ్రోన్స్ మాత్రమే వదులుతున్నారు. వారి దగ్గర ఉన్న మిసైల్స్ని ఎక్కువగా వారు వదలట్లా, కేవలం డ్రోన్స్ మాత్రమే ప్రయోగించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈసారి ఒక హెచ్చరికని వారికి పంపించారు, ఇక మేము సహించేదే లేదు, అమెరికాకి మీరు అండగా నిలుస్తున్నారు కాబట్టి మీ పైన కూడా మేము దాడి చేస్తామంటూ వారికి హెచ్చరికనైతే పంపించడం అయితే జరిగింది. సో కేవలం బహ్రెయినే కాదు, కువైట్, ఖత్తర్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఒమాన్ ఇటువంటి గల్ఫ్ కంట్రీస్ అని కూడా, యుఏఈ ఇవన్నీ కూడా ఇప్పుడు అట్టుడిపోయే పరిస్థితి అయితే వచ్చేస్తుంది. దీని అంతటి కూడా కారణం ఏంటంటే హర్మోస్ దగ్గర అమెరికా పై చేయి సాధించాలని చెప్పి తపన పడుతుంది. సో హర్మోస్ మళ్ళీ క్లోజ్ అయిపోయింది, నావల్ బ్లాకేడ్ అయిపోయింది. ఇంతకుముందు అమెరికా చేసింది, కానీ ఈసారి నావల్ బ్లాకేడ్ చేసింది ఇరాన్. సో ఏ షిప్ అయినా సరే వారి అనుమతి లేకుండా వెళ్తే పేల్చేస్తుంది. రీసెంట్గా యుఏఈకి సంబంధించి, కువైట్కి సంబంధించి 2 షిప్పుల్ని పేల్చేస్తుంది. ఆ 2 కూడా
ఈ ఎల్పిజి గ్యాస్ అలాగే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ట్యాంకర్లు ఉన్నాయి. సో కొన్ని లక్షల నష్టం అయితే జరిగింది అక్కడ. సో దీంతో మళ్ళీ అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా బందర్ అబ్బాస్ పోర్ట్కి సంబంధించి క్వాషం ఐలాండ్, అహ్వజ్ ప్రాంతం వీటిని టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తుంది. సో అమెరికా చేస్తున్న దాడుల వల్ల ఇరాన్ చాలా నష్టపోతుంది, బట్ ఎదుర్కోగలుగుతుంది. సో నష్టపోయింది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, అక్కడ వారి అంటే వారి నియంత్రణ వారు కోల్పోతున్నారు. తర్వాత ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇబ్బందుల్లో పడింది. తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. తర్వాత కోస్టల్ రాడార్ సెంటర్స్ ఇవన్నీ ధ్వంసం అయిపోయాయి. ముందు నుంచి చెప్తున్నట్టు యాంటీ షిప్ మిజైల్ లాంచ్ సైట్స్ ఇవి ధ్వంసం అయ్యాయి. సో తీర ప్రాంతంలో ఉండే ఐఆర్జీసీకి ముఖ్యమైన బోట్స్ చాలా వేగంగా వెళ్తాయి. సో అలాంటివి ఒక 60 నుంచి 70 వరకు ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. అమెరికా చేసిన అటాక్లో ఇవన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. అలాగే వీటితో పాటు ఇరాన్కి సంబంధించి 80 మిలిటరీ బేసెస్ ఇవన్నీ కూడా ధ్వంసం. మొత్తం 120 నుంచి 140 స్థావరాల పైన ఒక్క రోజులోనే అమెరికా దాడి చేస్తుంది. ఇంకా దాడుల్ని పెంచుతుంది. ఇప్పటివరకు అమెరికాకు సంబంధించిన సైన్యం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గర, ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల దగ్గర 50,000 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఆ సైన్యాన్ని ఇంకా రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తున్న 1,00,000 మంది వరకు కూడా అక్కడ ఇంకా దింపాలి అని చెప్పి అమెరికా ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఇప్పటి వరకు ఇరాన్ పైన B2 స్పిరిట్ బాంబులతో, స్టెల్త్ బాంబులతో, తర్వాత F-35 ఫైటర్ జెట్, F-1A, F-18, సో వీటి ద్వారా టామాహోక్ క్రూయిజ్ మిసైల్స్ వీటితోటి అటాక్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో దీంతో యుద్ధం అయితే మళ్ళీ చాలా భీకరంగా జరుగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా తెలీదు. నిన్న అర్ధరాత్రి వేళలో ఇరాన్ అటాక్ చేసింది కువైట్ పైన, బహ్రెయిన్ పైన. అమెరికా మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అమెరికా అయితే మాత్రం ప్రశాంతంగా ఉంది. కానీ బహ్రెయిన్, కువైట్ ఈ 2 దేశాలు మాత్రం తగలబడుతున్న పరిస్థితి. సో ఈ భీకర దాడుల వల్ల ఇంకా గల్ఫ్ కంట్రీస్ చాలా నష్టాన్ని చూసే పరిస్థితి అయితే ఉంది. కేవలం అమెరికాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్సే కాదు, ఆ ఎయిర్ బేసిసే కాదు, అమెరికాకి సంబంధించిన ఇండస్ట్రీస్, కంపెనీస్, ట్రంప్కి సంబంధించి ముఖ్యంగా దుబాయ్లో హోటల్స్ ఉన్నాయి, కువైట్లో హోటల్స్ ఉన్నాయి, అతని వ్యాపారాలు. సో అటువంటిని కూడా మేము టార్గెట్ చేసుకుని ఉన్నాం. నెక్స్ట్ మేము దాడి చేయబోతే అక్కడే. సో అంటే క్లియర్గా చెప్పేస్తారు, అమెరికాకు సంబంధించి ఏ ఇండస్ట్రీస్, ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఏ ఐటీ కంపెనీస్ ఉన్నా కానీ మేము అక్కడ అటాక్ చేస్తాం. మా దాడి మీ మీద కాదు, కేవలం అమెరికా పైనే మా దాడి అంటూ కూడా ఐఆర్జీసీ ఒక హెచ్చరికని విడుదల చేసి దాడులు చేస్తామని చెప్పి వారికైతే చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఇరాన్ కూడా రష్యాకి సంబంధించి Tu-214PU కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్, సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే తెచ్చుకుంది. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ ఆ కోస్టల్ ఏరియాలో రాడర్ వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. సో అక్కడ కమాండ్ కంట్రోల్ చేయడానికి వారికి చాలా ఇబ్బంది ఉంది. రీసెంట్గా ఈ చాబహార్ ఆ పోర్ట్ కూడా ధ్వంసమైపోయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్ వస్తుంటే వాటిని గుర్తించలేకపోతుంది. సో దీంతో రష్యా నుంచి వేగంగా దీన్ని తీసుకొచ్చారు. సో దాన్ని ఇప్పుడు టెహరాన్లో నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది, తీర ప్రాంతానికి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. సో అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ చేసి ఇక దాడులు ఇంకా ఎక్కువ స్థాయిలో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ముఖ్యంగా వీరు టార్గెట్ చేసుకున్నాయి కువైట్, బహ్రెయిన్, ఖతర్, ఈ 3 దేశాలని టార్గెట్ చేసుకున్నారు ఇప్పుడైతే. సో వాటిపైన ఇంకా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ హైపర్సోనిక్ మిసైల్స్తో, తర్వాత డ్రోన్స్తో, ఒకేసారి 100 డ్రోన్స్తో వారిపైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఇంటర్సెప్ట్ చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కానీ డ్యామేజ్ అయితే జరుగుతుంది. రీసెంట్గా ఒక మిసైల్ గాల్లోనే ఇంటర్సెప్ట్ అయ్యి ఆ శకలం బహ్రెయిన్లో ఒక చిన్నారి పైన పడి ఆ చిన్నారి కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఇక ఆ ప్రభుత్వాలు అయితే ప్రజలకు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసే జాగ్రత్తగా ఉండాలని చెప్పి, బంకర్స్లో దోకోవాలని చెప్పి హెచ్చరికలను అయితే వారికి జారీ చేసే కొన్ని దేశాల్లో సైరన్స్ కూడా మోగే. సో ఏదేమైనప్పటికీ
గల్ఫ్ కంట్రీస్ అయితే మాత్రం ఈసారి జరిగే యుద్ధం వల్ల ఎఫెక్ట్ ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ పైన ఉంటాయి, అవే తగలబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడున్న భారతీయులు ఎవరున్నా సరే వెంటనే మీరు సురక్షితమైన ప్రాంతాలకి చేరుకుంటే మంచిది. లేదంటే ఆ దేశాల నుంచి తిరిగి ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకా మంచిది. లేదంటే మాత్రం ఎటు కాకుండా మీరు అక్కడే ఇరుక్కుపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ టార్గెట్ చేసుకున్నారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా బంద్ అయితే అక్కడి నుంచి రావడానికి చాలా ఇబ్బంది. టికెట్ల రేట్లు పెరిగిపోతాయి. ₹1,00,000 వచ్చే టికెట్ ఒక 30 లక్షలు 50 లక్షలు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దీని అంతటికీ కూడా కారణం అమెరికా ఇరాన్కి జరుగుతున్న యుద్ధం. సో యుద్ధం ఇంకా భీకరంగా జరిగే ఉంది. ట్రంప్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేశాడు. నన్ను ఎలా అయినా వారు చంపేస్తారు, నన్ను చంపేస్తే ఇరాన్ని బాంబులు వేసి ధ్వంసం చేయనంటూ కూడా అతను కూడా ఒక విషయాన్ని రీసెంట్గా వెల్లడించాడు. సో చూద్దాం. అమెరికా అయితే మాత్రం ఇరాన్ పైన భీకరంగా దాడులు చేస్తూ ఉంది. ఇప్పటికే 140 స్థావరాలు అన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. అలాగే ఇరాన్ కూడా అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుని ఈ గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేస్తున్నాయి. కానీ అవి కూడా చాలా ఎఫెక్ట్గా అయితే గురవుతున్నాయి. సో చూద్దాం. మరి ఈరోజు సాయంత్రానికి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇప్పటికి అక్కడ యుద్ధం జరుగుతుంది, ఒకరిపైన ఒకరు బాంబులతో విరుచుకుపడుతున్నారు. సాయంత్రానికి ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది.